హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఏ టు జెడ్ వరల్డ్. ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే మీతో సరదాగా కాసేపు మాట్లాడుతూ చేద్దాం అనిపించిందండి. అందుకే వెంటనే వీడియో అయితే ఆన్ చేసేసిన. ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే దోశలు. నేను దోశలు వేస్తూ మీతో మాట్లాడుతూ ఉంటాను. చూడండి, ఇది ఇనుప పెనం పైన దోశ వేస్తున్నాను నేను. అయితే ఇంతకుముందు నాన్ స్టిక్ పెనం వాడుతుండే నేను. కొద్ది రోజుల తర్వాత దానిపైన కోటింగ్ ఊడిపోతుంది కదండి. అప్పుడు దోశలు వేస్తే ఆ కోటింగ్ కూడా దోశలతో పాటు అతుక్కొని రావడం చూశాను. అప్పటి నుంచి నాన్ స్టిక్ పైన దోశలు వేయడం మానేశాను. ఆ తర్వాత ఈ ఐరన్ ప్యాన్ తీసుకొచ్చుకున్నాను నేను. దీనిపైన దోశలు వేస్తున్నాను. ఈ కాకపోతే దీనిపైన కొంచెం క్రిస్పీగా వస్తాయండి దోశలు. తర్వాత నాకేమర్థమైందంటే, ఐరన్ ప్యాన్ తెచ్చుకున్నప్పుడు బాగా మందంగా ఉండే ప్యాన్ అయితే దోశలు బాగా వస్తాయని అర్థమైంది. ప్రస్తుతానికి దీనిపైన బాగానే వస్తున్నాయి. నెక్స్ట్ టైం తెచ్చుకుంటే మాత్రం బాగా మందంగా ఉన్న ఐరన్ ప్యాన్ తెచ్చుకోవాలని అర్థమైంది. చూడండి, ఇలా కొద్దిగా అతుక్కుంటుంది కానీ మొత్తానికి దోశ అయితే బాగానే వస్తుంది. కానీ నాన్ స్టిక్తో పోలిస్తే నాకు ఇదే బెటర్ అనిపించింది. ఆ కోటింగ్ పోయిన వాటితో తినడం కన్నా ఇది కొంచెం బెటర్ కదా అని దోశలు అయితే వేయడం అయిపోయింది. పల్లీ చట్నీ విత్ టమాటా పచ్చడితో దోశ అయితే తినేసాను నేను. ఆ తర్వాత మేము ముందు రోజు స్వీట్ గవ్వలు చేసుకున్నామండి. దాంట్లో కొంచెం షుగర్ సిరప్ మిగిలిపోయింది. ఆ షుగర్ సిరప్ ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. తర్వాత ఒక ఆలోచన వచ్చింది. కిరాణా షాప్లో మనకి రస్కు అదే అండి టోస్ట్ దొరుకుతుంది కదా, అది తీసుకొచ్చి వాటిని కొద్దిగా నెయ్యి వేసి పెనం పైన అటు ఇటు కాల్చి వాటిని తీసుకెళ్ళి షుగర్ సిరప్లో వేసేసాను. అంతే, డబల్ కా మీఠా రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.